కిరిబాటి ఆస్ట్రేలియాకు సమీపంలో పసిఫిక్ సముద్రంలో ఉన్న ఒక చిన్న ఐలాండ్. ఇక్కడ ఒకప్పుడు చాలా తుఫాన్లు వచ్చేవి. కానీ 2018లో కొంచెం వింతగా ఆ సమూహంలోని 3 ఐలాండ్లు పూర్తిగా కనిపించకుండా పోవడం జరిగింది. ఇది మిరకిల్ కాదు. ఈ ఘటనకు అసలు కారణం క్లైమేట్ చేంజ్, ఇంకా గ్లోబల్ వార్మింగ్. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తాపం కారణంగా సముద్ర మట్టం పెరుగుతుంది. ఈ కారణంగా తక్కువ ఎత్తు ఉన్న ఈ ఐలాండ్లు నీట మునిగిపోతున్నాయి. ఈ మార్పుల వల్ల మనకు చాలా విలువైన బయోడైవర్సిటీ కూడా త్వరలో కోల్పోయే అవకాశం ఉంది. దీన్ని మనం టెక్నికల్గా చూసినప్పుడు ప్రపంచాన్ని రక్షించేందుకు కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. బయోడైవర్సిటీ సంపద త్వరలోనే అంతరించిపోవచ్చు. కిరిబాటి వంటి దీవులు సముద్రంలో మునిగిపోతూ ఒకప్పుడు అవి ఉండేవన్నదే గుర్తుండకుండా పోవచ్చు. భవిష్యత్తు తరాలకు అవి కేవలం కథలుగా మిగిలిపోవచ్చు. కానీ కొన్ని దీవులు సముద్రం పెరిగినా విస్తరిస్తున్నాయి. ఈ వీడియోలో అటువంటి దీవుల గురించి మాట్లాడుకుందాం. అవి ఏవి, నీటి మట్టం పెరిగినా ఎందుకు అలా విస్తరిస్తున్నాయో తెలుసుకుందాం. మొదటిది ద రిస్క్ ఆఫ్ డిసపియరెన్స్. ఒక నివేదిక ప్రకారం సముద్ర స్థాయిలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనివల్ల కొన్ని దేశాలు, దీవులు త్వరలో నీటిలో మునిగిపోవచ్చు. కిరిబాటి, మాల్దీవులు, వాను అటో, లువాటు, సోల్మన్ దీవులు, సమోవా, నావో, ఫీజీ, మార్షల్ దీవులు ఇలా కొన్ని ప్రదేశాలు ప్రమాదంలో ఉన్నాయి. ఈ ప్రాంతాలు సముద్రానికి చాలా దగ్గరగా ఉంటాయి. నీటి మట్టం పెరగడం వల్ల ఇవి పూర్తిగా నీటిలో మునిగిపోయే అవకాశం ఉంది. ఒక ల్యాండ్ మాస్ సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉందో చెప్పడం అంటే, ఒక ప్రదేశం ఎత్తు 1 మీటర్ ఉంటే అది సముద్రానికి 1 మీటర్ ఎత్తులో ఉందని అర్థం. అయితే ఒకవేళ సముద్ర మట్టం 1 మీటర్ పెరిగితే ఆ ప్రదేశం మొత్తం సముద్రంలో కలిసిపోతుంది. ఈ పరిస్థితిని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రదేశాల్లో జరుగుతోంది. ఇక అత్యల్ప ఎత్తు ఉన్న ప్రాంతం మాల్దీవుల్లో సగటు ఎత్తు కేవలం 1.5 మీటర్లుగా ఉంది. గరిష్టంగా 2.3 మీటర్ల ఎత్తుగా మాత్రమే రికార్డ్ చేశారు. మాల్దీవుల మొత్తం భూభాగం 298 చదరపు కిలోమీటర్లు మాత్రమే. మాల్దీవుల వంటి చిన్న దేశాలు సముద్ర మట్టం పెరగడంతో పూర్తిగా మునిగిపోవచ్చు. 2050 నాటికి ప్రపంచంలోని 80% ప్రాంతాలు మునిగిపోతాయి. ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు కూడా ఈ పరిస్థితిలో 2100 నాటికి మాల్దీవులు పూర్తిగా కనుమరుగవచ్చని చెప్తోంది. కానీ ఈ అంచనాలు తారుమారయ్యాయి. ప్రస్తుతం మాల్దీవుల్లో 1000 కంటే ఎక్కువ దీవులున్నాయి. ఈ ద్వీపాలు ట్రాపికల్ ప్రాంతంలో ఉన్నా కూడా సముద్ర మట్టం పెరుగుదల వల్ల వాటి భవిష్యత్తుకు ఇంకా ఆందోళనకరంగా ఉంది. ఒక తుఫాను వచ్చినప్పుడు అది వార్తల్లో ప్రముఖం అవుతుంది. ఆ వార్తల వల్ల పరిశోధకులు ఉత్సాహంగా వాటిని అధ్యయనం చేయడానికి ముందుకొస్తారు. ముఖ్యంగా మాల్దీవ్స్ గురించి తుఫానుల వల్ల అవి కుంగిపోకుండా ఉండడానికి కొత్త మార్గాలను కనుగొన్నారు. ఈ విధంగా తుఫానుల ప్రభావాలను తగ్గించడానికి టాపులా సైజును పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయాసాల వల్లే అవి నీటిలో మునగకుండా రక్షించబడుతున్నాయి. ఇక నెక్స్ట్, కెంచ్ అండ్ ద మిస్టరీ. మాల్దీవులు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవడం ఆసక్తికరం. మాల్దీవ్స్ యొక్క దీవుల నిర్మాణం నీటికి కింద ఉన్న అగ్నిపర్వతాల వల్ల జరిగింది. అగ్నిపర్వతం నుంచి లావా బయటకొచ్చి అది రాళ్లుగా మారి దీవులుగా ఏర్పడింది. మాల్దీవులు ప్రత్యేకంగా రీఫ్లతో కప్పబడి ఉంటాయి. అక్కడ భవనాలు నిర్మాణం, వాటి చరిత్ర, ప్రదేశం కూడా చాలా ప్రత్యేకం. ఇలాంటివన్నీ మాల్దీవుల అందం, ప్రత్యేకతను తెలియజేస్తాయి. లావా నీటిలో పడితే వెంటనే చల్లబడిపోతుంది, కఠినంగా మారిపోతుంది. అండర్ వాటర్ అగ్నిపర్వతాలు ఇలా లావా వల్ల సముద్రం కింద చిన్న కొండలా తయారవుతుంది. కొంతకాలానికి అది పెద్దదై సముద్రం పైన కనిపించే దీవిలా ఉంటుంది. అది ప్రకృతి చూపించే అద్భుతం. సముద్రం కింద చిన్న కొండలుంటాయి. ఇవి క్రమంగా ఎదిగి పైకి వచ్చి ఒక ద్వీపంలా ఏర్పడతాయి. ఇక్కడ కొన్ని జీవులు, ముఖ్యంగా కొరల్స్, తమ ఇళ్ల నిర్మాణం మొదలు పెడతాయి. కొరల్స్ పెరిగి పెద్దవై రీఫ్స్గా మారతాయి. ఇవి సముద్రంలో జీవులకు ఆశ్రయంగా ఉంటాయి. కొరల్స్ మొక్కల్లా కనిపిస్తాయి కానీ సముద్ర జీవితం కోసం ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవి మొక్కల్లా కనిపించేవి కానీ నిజానికి ఇవి జంతువులు. మరణించిన తర్వాత వీటి శరీర అవశేషాలు కాల్షియం కార్బోనేట్, ఇసుక రూపంలో చుట్టూ చేరి కొరల్ రీఫ్స్గా మారతాయి. ఇవి ఎంతో ప్రత్యేకమైనవి. ముఖ్యంగా నార్త్ కరోలినా తీరంలోని మౌంట్ ఐలాండ్స్ ప్రాంతంలో ఉండే కొరల్స్ హార్డ్ టైప్ కొరల్స్. వీటిలో హార్డ్ ఆజియం ఉంటుంది. వీటి మరణం తర్వాత అవి లీఫ్ ఫార్ములాగా ఉంటాయి, కానీ ప్రత్యేకమైన నిర్మాణాలను ఉంచుతాయి. ఇవి ప్రపంచంలో చాలా విలువైన సహజ వనరులుగా పరిగణించబడతాయి. ఈ రీఫ్స్ చాలా ప్రత్యేకమైనవి. ఇవి చాలా బలంగా ఉండి ఇతర సాధారణ రీఫ్స్తో భిన్నంగా కనిపిస్తాయి. కానీ వీటి కఠిన నిర్మాణం వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ఇది సముద్రంలోని ఓ రీఫ్. దీని భాగాలు సముద్ర మట్టంపై కాకుండా కొంచెం లోతుగా ఉంటాయి. కొన్నేళ్ల తర్వాత ఓల్కనిక్ యాక్టివిటీ ఆగిపోతే ఈ రీఫ్ ఎరోషన్కు గురవుతుంది. ఈ ప్రక్రియను సబ్సైడెన్స్ అంటారు. దీనివల్ల రీఫ్ క్రమంగా సముద్రంలో మునిగిపోతుంది. సీ మౌంటైన్లు సముద్రంలో మునిగిపోతాయి. దీంతో సముద్రపు ఉపరితలం తగ్గుతుంది. కొరల్స్ ఆ ప్రాంతంలో విస్తరించడం మొదలవుతుంది. అలలు, ఇసుక, మట్టిని రీఫ్లపైకి తీసుకొస్తాయి.
ఈ ఇసుక మట్టి రీఫ్లను భారీగా చేస్తుంది. చివరికి సీ మౌంట్ పూర్తిగా సముద్రంలో మునిగిపోతుంది. అప్పటి వరకు ఉన్న నీరు పైకొస్తుంది. రీఫ్లో చెరువులాగా నీరు నిల్వ ఉంటుంది. చివరకు అక్కడ రీఫ్ కాల్షియంతో ఘనంగా మారుతుంది. ఈ ప్రాంతం కార్బోనేట్ మరియు ఇసుకతో తయారవుతుంది. దీన్ని టోల్ అని పిలుస్తారు. ఇది రింగ్ ఆకారంలో ఉంటుంది. మధ్యలో ఒక చిన్న నీటి ప్రాంతం ఉంటుంది. దాన్ని లగూన్ అంటారు. టోల్ ఎత్తు చాలా తక్కువగా ఉంటుంది. ఇది సముద్రానికి దగ్గరగా ఉండే కఠినమైన భూమిపై నిర్మించబడుతుంది. ఫ్లోర్ సముద్రానికి కింద కాకపోయినా పూర్తిగా పైకి కూడా ఉండదు. మాల్దీవుల భూమి కొరల్స్ మీద తయారవుతుంది. మాల్దీవుల భూమిపై నడిస్తే అది కొరల్స్ శవాలపై ఉంటుంది. మొత్తం మాల్దీవులు 27 చిన్న దీవులతో కలిసి తయారైంది. ఇక గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రం ముందుకు రావడం మొదలైంది. మాల్దీవుల భూమి నీటిలో మునిగిపోవచ్చు. కానీ ఇంతవరకు ఎప్పుడూ కూడా అలా జరగలేదు. ఇక నెక్స్ట్ ద వేవ్ డిఫైనింగ్ ఫ్యూచర్. మాల్దీవ్స్ న్యాచురల్ రహస్యాన్ని తెలుసుకోవడానికి డాక్టర్ కేచి పరిశోధనలు చేశారు. ఆయన కొన్ని టూల్స్ ప్రతి చోట ఒకేలా లేవు అని గమనించారు. కొన్ని చోట్ల టూల్స్ అరిగిపోయినా కొన్ని కోస్తా ప్రాంతాలు పెద్దవిగా మారాయి. ఇది నీటి తరంగాల వల్ల జరిగుండొచ్చని ఆయన గుర్తించారు. సముద్ర తరంగాలు వేగంగా భూమిపై పడితే అది భూమిని అరిగేలా చేస్తుంది. ఈ పరిశోధనల ద్వారా సముద్ర తీర ప్రాంతాలు నీటి ప్రభావం వల్ల ఎలా మారుతున్నాయో తెలుసుకోవచ్చు. ఇండియన్ మహాసముద్రం ఆ ప్రాంతంలో వాయు ప్రవాహ వేగం చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ వేగం పెరగడం వల్ల మరింత శక్తివంతమైన వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ ప్రదేశంలో సముద్ర మట్టం లెక్కించగానే ఇది స్పష్టమవుతుంది. చారిత్రక డేటాను పరిశీలించినప్పుడు సముద్ర మట్టం పెరిగినందువల్ల మునుపటి కంటే వాయు ప్రవాహాల బలం పెరుగుతుంది. అందువల్ల సముద్ర అలల శక్తి, సరఫరా సామర్థ్యం కూడా పెరిగాయి. ఇవి ముందు కన్నా ఎక్కువ ఇరోషన్ చేయడం ప్రారంభించాయి. మరోవైపు ఎక్కువ శిథిలాలు వరుస నీటి ప్రవాహం ద్వారా తరలించబడుతున్నాయి. చివరకు ప్రత్యేక ప్రదేశాల్లో నిల్వవుతున్నాయి. ఈ మార్పులన్నీ ప్రకృతి స్వరూపంలో ముఖ్యమైన ప్రభావాలు చూపిస్తున్నాయి. ఇది సున్నితంగా పరిశీలించాల్సిన అంశం. పెద్ద నీటి ప్రవాహం కొన్ని చోట్ల మట్టి లేదా పదార్థాలు చేరుస్తుంది. నీటి లెవెల్ పెరిగినప్పుడు ఆ స్థాయిలో మట్టి కూడా చేరుతుంది. ఇది కొన్ని ప్రదేశాల్లో మాల్దీవు లాంటి ప్రాంతాల్లో జీవన పరిస్థితులను మెరుగుపరుస్తుంది. కానీ కొన్ని ప్రదేశాల్లో భూమి తగ్గిపోవడం లేదా నీటితో మొత్తం కవర్ కావడం కూడా జరుగుతుంది. ఇది ప్రకృతిలో జరిగే సహజమైన ప్రక్రియ. ఈ సమస్య పూర్తిగా పోయింది అనుకోవడం తప్పు. కొన్ని ప్రాంతాల్లో భూమి తగ్గిపోతోంది. దాదాపు 42% వరకు ఇది పెద్ద సమస్యలకి దారితీస్తోంది. కొన్ని దీవులు తీర ప్రాంతాల్లో నాశనం అవుతున్నాయి. ఎక్కువ అభివృద్ధి జరిగే ప్రాంతాల్లో రిసార్ట్ ఉన్న చోట్ల భూమి కూడా క్షీణించడం మొదలవుతోంది. ఇది వ్యాపారాలకు మాత్రమే కాక మాల్దీవుల వంటి దేశాలకు పెద్ద ప్రమాదం. మాల్దీవుల జీడిపిలో ఒక 3వ వంతు టూరిజంపై ఆధారపడింది. అది కూడా నాశనం అవుతుంటే ఆ దేశానికి తీవ్ర సమస్యలు వస్తాయి. ప్రకృతి కొంత సహాయం చేస్తుంది, కానీ ప్రపంచం మొత్తం ఈ సమస్యను సీరియస్గా తీసుకోవాలి. మాల్దీవులు ప్రకృతి మీద ఎక్కువగా ఆధారపడినట్టు అనిపిస్తుంది. 2050 నాటికి సౌత్ ముంబై నీటిలో మునిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి మరికొన్ని నగరాల్లో కూడా ఉంటుంది. న్యూయార్క్ కూడా మాల్దీవుల మాదిరిగా క్లైమేట్ మార్పుతో బాధపడుతోంది. ఇది మాల్దీవులకు కొంత సహాయంగా ఉంటే కానీ ప్రపంచానికి పెద్దగా ఉపయోగం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.